ద్వితీయోపదేశకాండము 1 అధ్యాయం 31 చూడగలిగితే, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ కొరకు చేసినట్టి మీ పక్షమును యుద్ధం చేస్తాడు. చూడండి, మొట్టమొదటిగా ఎలా చేశాడని చెప్పండి. పక్షాన చేశాడు. యుద్ధము ఎలా చేశాడు చెప్పండి. పక్షాన యుద్ధం చేశాడు. ఆయన యుద్ధ ప్రకారము యుద్ధ పక్షం చేశాడు. ఇప్పుడు యుద్ధం ఎవరి కోసం చేశాడు? ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వారి కోసం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ మీరు వాక్యాన్ని చూడగలిగితే, మీ కొరకు చేసినట్లు అన్నాడు. అవునా కదా? అండర్లైన్ చేయండి ఆ మాట. మీ కొరకు చేసినట్లు. ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం ఎవరన్నా ఏమైనా చేస్తారా? నా కోసం ఎవరన్నా చేస్తారా? చెప్పండి, ఎవరన్నా మీకోసం ఏదన్నా చేస్తారా? నాకు తెలిసి ఎవరు ఏం చేయరండి. కానీ నేను అంటున్నాను, ఈ రాత్రికాల సమయంలో మీ కొరకు చేసినట్లు యుద్ధం ఆయన చేస్తాడంట. మీ కొరకు, దేవునికి స్తోత్రం. మీ కొరకు చేస్తాడంట. నువ్వు ఈ రాత్రికాల సమయంలో దేని కొరకైతే ఆలోచిస్తున్నావో, ఏ సమస్య కోసమైతే బాధపడుతున్నావో, ఏదైతే జరగడం లేదని ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటి కొరకు ఆయన అన్నాడు, నేను చేస్తాను నీ యుద్ధం. నువ్వు పోరాడలేకపోతున్నావు కదా, నాకు వదిలి, నేను చూసుకుంటా. ఈ రోజున మన తండ్రి మనకి ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానం, యుద్ధము. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, పక్షాన యుద్ధం చేస్తాడు. యుద్ధం జరుగుతుంది కనుక యుద్ధం చేస్తాడు ఆయన. రెండోదిగా, యుద్ధం ఎవరి కోసం చేస్తున్నాడు అంటే మీకోసమే చేస్తున్నాడు ఆయన. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం, వారి వివాహాల కోసం, వారి ఉద్యోగాల కోసం, నీకున్నటువంటి సమస్తమైనటువంటి లోటుపాట్లన్నింటి కోసం. యుద్ధంలో మన బలం సరిపోదు, మన డబ్బు సరిపోదు, మనకు పలుకుబడి సరిపోదు, మనకు ఉన్నటువంటి ఏది సరిపోదండి. అసలు ఎందుకు పనికిరాను మనం. అయినప్పటికీ కూడా ఆయన మన కొరకు ఏం చేస్తాడో తెలుసా? యుద్ధం చేస్తున్నాడు. పరమ తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి నీకు ఆపద వచ్చిందంటే పైనుంచి ఇలా మన దగ్గరకు వచ్చి, ఇందాక చెప్పాను కదా, సిలువ ముందు ఆయన ఉన్నాడు, సిలువ వెనకాతలు మనం ఉన్నాం. అంటే మనకిని దేవునికి కదండి, మనకిని శ్రమకి మధ్యలో ఎవరున్నారు చెప్పండి? ఆయన దిగి వచ్చి, నేను యుద్ధం చేస్తా, నా అక్క పట్ల నేను యుద్ధం చేస్తా, మా చెల్లి పట్ల నేను యుద్ధం చేస్తా, అమ్మ పట్ల నేను యుద్ధం చేస్తా. ఎంతవరకు చేయగలుగుతారు మన ఇంట్లో వాళ్ళు? కొంతవరకు మాత్రమే చేయగలుగుతారు. కానీ దేవుడు అక్కడ అంటున్నటువంటి చక్కటి మాట మీరు బాగా గమనించుకోగలిగితే, మీ కొరకు యుద్ధము చేసినట్లు అన్నాడు. మీ కొరకే చేసేస్తాడంట ఆయన. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం. బహుశా ఈ రోజున మీ కొరకే ఆయన యుద్ధం చేస్తున్నాడు, మీ పక్షాన్ని ఆయన యుద్ధం చేస్తున్నాడు. దయచేసి విషయాన్ని గమనించలేక